నమస్తే మామ. ఇప్పుడు మనం గాంగ్రేయ నుంచి హేమకుండ సాగుకి వెళ్తున్నాం. ఒక 1 కిలోమీటర్ నడిచామేమో, ఇంకా చాలా దూరం ఉంది. సిక్స్ కిలోమీటర్స్ ఉంది మా. చలో. నమస్తే మామ. మీరు ఎప్పుడైనా గంగారేయ నుంచి హేమకుండకి ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం గుర్రం తీసుకోను మామ. ఏమాత్రం కొంచెం లావు ఉన్నా నడవలేమనుకున్నా కూడా తీసుకోను మామ. మొత్తం హ్యాపీ ఉంది. మొత్తం ఆఖరికి యమునోత్తరి కూడా ఇంత లేదు మామ. నిజం చెప్పాలంటే మొత్తం హ్యాపీ. ఫుల్ ఇనిక్లే, ఫుల్ చాలా కష్టం. ఆల్మోస్ట్ నేను 2 కిలోమీటర్స్ దాకా వచ్చి ఉండొచ్చు, ఆల్మోస్ట్. అంతే, కానీ 2 కిలోమీటర్స్ కూడా అయి ఉండొచ్చు. దగ్గరలో ఉన్నా. చాలా కష్టం మామ. 6 కిలోమీటర్లు. మీరు గుర్రం తీసుకోవడమే బెటరు. మనకి ఏమకుండా ఆల్మోస్ట్ మనకు 5 కిలోమీటర్స్ అప్లో ఉంటుంది మా సీ లెవెల్కి. సో బ్రీతింగ్ ఆడదు, అందులో ఫుల్ ఇన్క్లేవ్. చాలా కష్టం మా, చాలా అంటే చాలా కష్టం. మొత్తం ఇలా రస్త పడిపోయి ఉంటుంది మా. ఆడ నడవడానికి కూడా కష్టం, రాళ్ళు ఉంటాయి. చూడు మా, ఆడ మొక్కలు కనిపిస్తున్నాయి. ఎట్లుంది మొత్తం అంతే. మన పైన చాలా అంటే చాలా కష్టం. అటు హిమాలయాలు కనిపిస్తుంది స్ట్రైట్గా. అక్కడ అనిపిస్తుంది, చూస్తున్నా అక్కడ హిమాలయస్. ఇంకా పైన ఇంకా వ్యూ బాగుంటుంది అంట. చూద్దాం. ముందే కనిపిస్తున్నాము, అది గంగారియా. ఆ నుంచి 7 దాకా 2 కిలోమీటర్లు ఉంది. మామూలుగా అయితే మా. అమ్మో, చాలా అవుతుంది. బ్రీతింగ్ ఏం ఆడట్లేదు మా. చాలా కష్టం. నేను ఇప్పుడు దాకా ఇక్కడ ట్రెక్కింగ్లో ఇదే కొంచెం టఫెస్ట్. చాలా టఫ్ ఉంది మా. పేరు మా ఎట్లుంది, వెరైటీ ఉంది. ఆడుగురు గడ్డి చూడు, మొత్తం తేనె పట్టులాగా ఉందిగా. వీడియో ఇది ఒక రకమైనటువంటి ఫ్లవర్స్ మా, వెరైటీగా ఉన్నాయి. ఇంకా 3 కిలోమీటర్స్ ఉందా ఎక్కేద్దాం. అట్లా ఇప్పుడు దాకా 3 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఫుల్ అయితే మా. ఇది షార్ట్ కట్లో వచ్చినామా. వాళ్ళు పని చేస్తున్నారు, సో షార్ట్ కట్లో వచ్చిన అయితే లేదు. ఫుల్ ఎనర్జీ లాస్.
ఆ గుహల నుంచి అలా నీళ్లు కారుతా గడ్డ కట్టేసినామో అంత మంచులాగా. ਬਚ ਗਿਆ ਤਾਂ ਲੈ ਜਾਓ ਜੇ ਘਰੇ, ਨਾ ਬਚੇ ਤਾਂ ਫਿਰ ਕੋਈ ਨਹੀਂ, ਛੱਡ ਜਾਓ ਜੇ ਬਾਈ ਨੂੰ ਕਹਦੇ ਹੋਈ ਉਹ ਤਾਂ ਹੈ ਨਹੀਂਗਾ, ਹੋਰ ਕੀ ਹੁੰਦਾ. నమస్తే మామ, మొత్తం మంచిగా ఉంది ఇక్కడ, గడ్డలు కట్టేసి ఉంది. कोई पता नहीं कोई टाइम नीचे बैठ जाए. ठीक. स्ट्रांग है. स्ट्रांग है. हाँ. देखना ज़्यादा आगे मत जाना, स्किड हो जाता है. గడ్డలు గడ్డలు ఉంది మామ, మస్తు చల్లగా ఉంది. అంటే వాటర్ దాని నుంచి వస్తాయి కదా, ఈ చలికి మొత్తం గడ్డ కట్టేసినాయి మామ. ఇంకా మనం ఒక 1/2 కిలోమీటర్ దాకా వెళ్ళాలి పైకి, అంటే ఎత్తు 1/2 కిలోమీటర్ వెళ్ళాలి, కానీ ఇట్లా నడవడం మాత్రం ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. మా రూట్ చూడ ఎట్లుంది, మొత్తం పాము దిగినట్టు జరిగింది మా. అసలు ఎంత కింద నుంచి అక్కడ, దీనిలో మీకు చాలా తక్కువ దూరమే కనపడుతుండొచ్చాము, కానీ చాలా కిందికి మా, అది చాలా అంటే చాలా కింద ఉన్నాయి. మీరు ఈసారి వచ్చారనుకో గాంగ్రీ దాకా మీరు నడుచుకుంటారండి, అది కొంచెం అంతే ఉంటుంది. అక్కడ నుంచి మాత్రం మీరు ఏదైనా గుర్రాన్ని మాట్లాడుకునే రండి మా, నిజంగా చాలా 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 కష్టం. అంటే నేను యమునోత్రి కానీ కేదార్నాథ్ కానీ అవన్నీ ఎక్కినాగా, దలై ల్యాండ్స్ కూడా, వాటన్నిటితో పోలిస్తే చాలా చాలా కష్టం. దీన్ని ఎక్కిన వాళ్ళకైతే మిగతా అన్నీ కొంచెం ఈజీగానే అనిపిస్తాయి, చాలా చాలా కష్టం. ఇంతకీ టెంపుల్ హైట్ ఎంత అనుకుంటున్నారు? దగ్గర 4.5 కిలోమీటర్లు, దగ్గర 5 కిలోమీటర్ల హైట్ ఉంటుంది. అంటే సీ లెవెల్కి 5 కిలోమీటర్ల హైట్. ఇంకా మీరే అర్థం చేసుకుని, ఇంకా పక్కన కూడా ఎంత పెద్ద కొండలు ఉన్నాయో. అక్కడ ఒకటి చూడు, ఆ మేఘాల మధ్యలో కొండ పడుతుంది. మొత్తానికి ద్వారం దగ్గరకు వచ్చినాం మామ, రీచ్ అయిపోయాను. వాడు చరణ్ కూడా ముందే ఎక్కేసిండు, నా వల్ల కాలేమో అసలు. బ్యాగ్ వేసుకొని కాలు నొప్పి ఆల్రెడీ, అస్సలు కాల అతను. అమ్మా ఇంత నడిచినాక ఇలా రీచ్ అయితే మామూలు. రీచ్ అయిపోయినా మామ, ఫైనల్లీ రీచ్డ్. ఇట్స్ వెరీ టఫ్ జాబ్. చుక్కలు కనపడ్డాయి మా, క్షమించండి. ఈ ట్రెక్కింగ్ మాత్రం మామూలు ట్రెక్కింగ్ కాదు మా, అసలు బాగా టఫ్ జాబ్, వెరీ వెరీ టఫ్ జాబ్. ఫస్ట్ మనం స్నానం చేసుకున్నాం. ఇదేమో చిన్న లేకు, మన దీంట్లో స్నానాలు చేయాలి.
ఇదే మామ లేక్. లేక్ ఎట్లా ఉంటుంది, మనం దాంట్లో స్నానాలు చేసి రెడీ అయిపోయి. ఇక్కడ పురాణాల ప్రకారం ఏంటంటే గురు గోవింద్జీ తన పూర్వజన్మలో ఇక్కడే ఈ సరస్సు పక్కన లోతైన ధ్యానం చేశాడంట మామ. ధర్మాన్ని రక్షించడానికి భూమిపై అవతరించాలని దైవాజ్ఞ తర్వాత ఆయన మళ్ళీ భూమిపైన జన్మిస్తాడనమాట. ఏజీ ನಾನು ನೋಡ್ದ దగ్గు ఎంత ఉన్నారు రాచి ఏదో డల్ ఇంకా పొగ మంచి పడుతుంది అంతే, ఇంకా పొగ మంచి పడుతుంది అంతే. ఇదేమో ప్రసాదం ఇచ్చారు తింటున్నాం. ఇక్కడే మనకు లక్ష్మణ మందిరము, శివలింగం రెండు ఉంటాయి. ఇక్కడ దాని స్టోరీ ఏంటంటే ఇక్కడ లక్ష్మణుడు రాముని సేవ కోసం శక్తిని పొందేందుకు శివుడికి తపస్సు చేస్తాడట. సో ఇక్కడ ఈ రెండు టెంపుల్స్ కూడా ఉంటాయి. మనం కింద నుంచి పైకి వచ్చేటప్పుడు మొత్తం క్లియర్ విజిబుల్గా ఉండే. ఇప్పుడు చూడ అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం మంచుతో కప్పేసింది. టైం ఇప్పుడు ఒక 3 అవుతుంది అంతే. సో కప్పేసింది మొత్తం, ఏం కనిపించట్లే ముందర. మేము నిన్న ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినామా, గంగారి అని ఆ ప్లేస్లో వీలదే ఉంది మా, ఒక సత్రం టైప్ ఉంది. చాలామంది ఏమన్నారంటే మీరు అక్కడ ఉండొచ్చు పర్లేదు, ఫ్రీగా ప్లస్ ఫుడ్ కూడా పెడతారు, బెడ్స్ ఇస్తారు. అంటే నేనుండి మా వాడికి చెప్పిన చరణ్ గారికి, అరే చరణ్ ఎట్లారా మరి ఇట్లా అంటున్నారు మరి అది అంటే, సరే చూద్దాం పదాన్ని. వెళ్ళినాక పోయి అడిగితే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అంటే అడ్రస్ ప్రూఫ్ అడిగిరు, ఇచ్చేసిన తర్వాత మాకు ఒక 2 బెడ్లు ఇచ్చారు. అంటే ఒక హాస్టల్లో ఎట్లుంటాయి బెడ్స్ అలా ఉంటాయి, కానీ దుప్పట్లు ఇచ్చారు మామ, అసలు మామూలుగా లేకుండా వచ్చగా ఉండే. 3 దుప్పట్లు ఇచ్చారు. ఆ దుప్పట్లు వేసుకొని పడుకున్నాం, మా నిద్ర పట్టింది, ఫుడ్ పెట్టారు నైటు. కానీ ఎప్పుడు ఇది కట్టుకొని ఉండాలి మామ, ఎప్పుడు. అంటే వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా మరి, ఇది కట్టుకొని ఉండాలి. అంటే హేమకుండ్ సాహిబ్ గురుద్వారా అని ఒక సత్రం టైప్ ఉంది మామ, అక్కడ. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి స్నానాలు చేసుకొని ఒక టీ తాగి అక్కడనే ఇస్తారు ఫ్రీగానే. అక్కడ నుంచి డైరెక్ట్గా మన హేమకుండ్ సాహిబ్ టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చే కూడా ఇబ్బంది లేదు, ఫుడ్ ఉంటుంది. కానీ ఏమంటారు, గుళ్ళోకి వచ్చే ముందు కూడా ఇది ఆల్ టైం మెయింటైన్ చేయాలి ఇక ఇక్కడికి వస్తే. ఇంకో విషయం ఏంటంటే, మీరు
గంగారేలో ఉన్నప్పుడే మాత్రమే మీరు గంగారేలు అక్కడ ఉన్నప్పుడే గుర్రం తీసుకొని వచ్చాను. నిజం చెప్తాను, చాలా హైట్ ఉంటుంది మా ఇది. అసలు మీరు ఒకవేళ మేము యమునోత్రిలో ట్రెక్కింగ్ చేసినాం అంతకన్నా ఇంక్లే ఉంటుందా, అంతకన్నా ఇట్లా హైట్ ఉంటుందా అని అట్లా అనుకొని మాత్రం రావద్దు మా. చాలా చాలా హైట్ ఉంది మా, చాలా చాలా హైట్ ఉంది. అంటే ఆ ట్రెక్కింగ్కి ఈ ట్రెక్కింగ్ పొంతలేదు మా నిజం చెప్పాలంటే. సో మీరు నా మాట విని గుర్రం ఎక్కి వచ్చేయండి. లేదు నడవగలుగుతా అనుకుంటే, కొంచెం వెయిట్ తక్కువ ఉండి నడవగలుగుతా, నాకేం ఇబ్బంది లేదు అనుకుంటే అప్పుడు మీరు నడవండి. కానీ లేకపోతే ఆల్మోస్ట్ మీరు గుర్రాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. నిజం చెప్తున్నా. మీరు దిగేటప్పుడు ఓకే స్లోగా దిగిపోవచ్చు, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. సో హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ. వ్యూ చూడండి ఎలా ఉందో, అసలు ఏమన్నా కనిపిస్తుందా? అసలు ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనిపించట్లా. మొత్తం పొగ వచ్చాము చూడండి. అప్పుడు పొద్దుగాల రస్తా అంతా చూపించిన మీకు, ఇప్పుడు ఏం కనిపిస్తలే. నీళ్ళు చూడమా ఎంత వైట్ ఉన్నాయంటే, చాలా వైట్ ఉన్నాయి. వైట్ అంటే వైట్, చాలా వైట్ ఉంది. ప్లేస్ మాత్రం అవసరం. అంటే మేఘాలు అక్కడక్కడ గ్యాప్ ఇచ్చినాయి, సూపర్ కనబడుతుందిగా. హాసం హాసం హాసం.